ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ స్వాతి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఈరోజు తోటకూర ఫ్రై చేస్తున్నాను. చాలామంది చాలా వెరైటీస్లో తోటకూర ఫ్రై చేస్తారు కదా. సో నేను కూడా 2 టైప్స్లో తోటకూర ఫ్రై చేస్తాను. అలానే ఒకటి తోటకూర పులుసు చేస్తాను. తోటకూర పులుసు నేను మీకు ఇంతకుముందు ఆల్రెడీ వీడియో షేర్ చేశాను. తోటకూరలో చుక్కకూర కలిపి పులుసు పెడతారనమాట. పులుసు అంటే అందులో చింతపండు ఏమి వేయరు, టొమాటో వేసి కొంచెం దగ్గరికి చేస్తారనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఫ్రై కోసం అని చెప్పి నేను కొన్ని ఎండుమిరపకాయలు వేయించి పక్కకు పెట్టుకున్నాను, కొన్ని వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, అలానే కొంచెం సాల్ట్. ఇక్కడ నేను గల్లుప్పు తీసుకున్నాను. గల్లుప్పు ప్లేస్లో నార్మల్ సాల్ట్ అయినా తీసుకోవచ్చు, పింక్ సాల్ట్ అయినా తీసుకోవచ్చు. అండ్ ఒక పెద్ద ఆనియన్ని కొంచెం సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. సో మనము ఇంక ఇందులో ఏం వేయము, ఆనియన్ ఫ్రై చేస్తాము. ఆ తర్వాత తోటకూర మగ్గించుకుని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుంటున్న ఈ పౌడర్ మాత్రమే యాడ్ చేస్తాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మామూలుగా మనం కూరగాయలు తీసుకొచ్చుకుంటాం కదా, కూరగాయలు తీసుకొచ్చుకున్నప్పుడు ఫస్ట్ ఆకుకూరలు వండేసుకుంటాము. సో అలా ఫ్రెష్గా ఉందని చెప్పి ఇంకా నేను తోటకూర ఫ్రై చేస్తున్నాను. తెచ్చిన రోజే నైటే నేను తోటకూర ఫ్రై చేస్తున్నాను. ఆకుకూరలు అంటే ఇంట్లో చాలామందికి మొహం ఒకలాగా పెట్టుకుంటారు తినడానికి. మా ఇంట్లో పరిస్థితి కూడా అంతే. హనీ ఆకుకూర తినాలంటే మాత్రం అది పప్పులో అయితేనే తింటుంది. ఇంకా పప్పులో ఎంత వేస్తాం మనము, కొంచెమే వేస్తాం కదా. సో అందుకని నేను ఇలా తోటకూర ఫ్రై చేసి పెట్టడం అలవాటు చేశాను. ఇంకా అప్పటి నుంచి కొంచెం కొంచెంగా తినడం స్టార్ట్ చేసింది. సో ఇక్కడ నేను పౌడర్ పట్టేసుకున్నాను. వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, సాల్ట్. వెల్లుల్లి తినని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, బట్ తోటకూర వెల్లుల్లి కాంబినేషన్ చాలా బాగుంటుంది. చాలామంది వెల్లుల్లి పొట్టు తీసి ఆ గబ్బాలు అలానే వేసుకుని తోటకూర ఫ్రై చేసుకుంటారు. చాలా బాగుంటుంది టేస్ట్. బట్ నాకు ఎందుకో వెల్లుల్లి అలా ఉండేదానికన్నా కచ్చపచ్చగా దంచి లేదా ఇలా మిక్సీ పట్టి వేయడమే అలవాటు అనమాట. సో ఇంకా అందుకే నేను అలా వేస్తున్నాను. ఇక్కడైతే నేను ఇంకా తోటకూర సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత బాండి పెట్టుకుని, ఇత్తడి బాండి, అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ యాడ్ చేసుకుని పోపు దినుసులు ఇంకా మీ ఇష్టము. నా దగ్గర కరివేపాకు దొరకలేదు, ఇంకా నేను అందుకని కరివేపాకు వేయలేదు. కరివేపాకు వేసుకున్నా బాగుంటుంది. తాలింపు దినుసులు ఇందులోకి పప్పులు ఇంకా అవన్నీ అవసరం లేదు. నేను అందుకనే వేసినట్టు కొంచెమే యాడ్ చేశాను. వేసి ఆనియన్ వేసి కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. అలానే కొంచెం సాల్ట్ ఆనియన్కి పట్టేంత వరకు వేసుకుంటే బాగుంటుంది. ఆకుకూరలో మనకి న్యాచురల్గానే సాల్ట్ ఉంటుంది. అందుకని ఆకుకూరలు ఏ ఆకుకూర అయినా సరే, పాలకూరలో అయితే ఇంకెక్కువ ఉంటుంది సాల్ట్. మనం అసలు కొంచెం వేసినా ఉప్పు కసమైపోతుంది అనమాట. సో తోటకూరలో కూడా అంతే, ఆకుకూరల్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం సాల్ట్ వేసేటప్పుడే కొంచెంగా యాడ్ చేసుకోవాలి. కావాలంటే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొయ్య తోటకూర తీసుకున్నాను. ఇవి మొత్తం 6 కట్టలు అనమాట. సో 6 కట్టలు కూర చేస్తే చాలా కొంచెమే అవుతుంది. నేను ఇంకా ఆ రోజు ఏం కర్రీ చేయలేదు. నా మామూలుగా అయితే ఏదిలా ఏమైనా కూరలు చేసినప్పుడు పచ్చిపులుసు కానీ, రసం కానీ, రోటి పచ్చడి కానీ ఏదన్నా చేస్తాను. ఇంకా ఆ రోజు ఏం కర్రీ చేయలేదు. ఓన్లీ తోటకూర ఫ్రై చేసి ఎగ్స్ బాయిల్ చేశాను. ఇంకా ఆ రోజు అదే సరిపోయిందనమాట. సో ఇక్కడ ఇత్తడి బాండీలో ఎందుకు అనేదానికి రీజన్ చెప్తాను. మట్టి కుండలో ఆకుకూరలు స్పెషల్గా మట్టి కుండలో, లేదంటే మట్టి పాత్రలో, లేదంటే ఇత్తడి దానిలో, లేదంటే స్టీల్వి చాలా మందం ఉంటాయి, ట్రై ప్లై అని చెప్పి, అలాంటి వాటిలో వండుకోవడం మంచిది. ఎందుకంటే న్యూట్రియంట్స్ని లాక్ చేస్తుంది. ఈ హీట్ ఏదైతే ఉందో అది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు నార్మల్గా నేను ఇదే ఆకుకూర, తోటకూర లేదా పాలకూర, ఇంకేదన్నా ఆకుకూర స్టీల్ ఫ్రై పాన్ కానీ ఇందులోనే వేస్తే మనం వేసిన 10-8 నిమిషాలకి ఏమైపోతుంది అంటే అడుగు పట్టేయడము, త్వరగా కుక్ అయిపోవడము. హైలో కదా, అంటే హీట్ అలా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అలా. ఇదేంటంటే ఈవెన్గా హీట్ స్ప్రెడ్ అవుతుంది. ఇత్తడిది అలానే కొంచెం మందంగా ఉన్నవి అలాంటివి మట్టివి, స్పెషల్గా చెప్పాలంటే మట్టివి అలా. కానీ నేను ఫ్రై మట్టి దానిలో పులుసు చేస్తాను. తోటకూర ఆకుకూరలు ఏదైనా పులుసు పప్పులు ఏమైనా చేయాలంటే కనుక మట్టి వాటిలో చేస్తాను. ఈ ఫ్రైస్కి ఏంటంటే నాకు ఈ ఇత్తడి బాండి చాలా హెల్ప్ చేస్తుంది. సో ఒక్కటే అయిపోయిందని చెప్పి ఇంకా నేను ట్రై ప్లై తీసుకుందాము స్టీల్వి అని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాను. సో ఆకు చాలా త్వరగా మగ్గిపోతుంది. ఆనియన్ మనకి
ఒక 60 to 70% ఫ్రై అయిపోయిన తర్వాతే మనము ఆకుకూర వేసుకోవాలి. లేదంటే మనం తినేటప్పుడు ఆకుకూర త్వరగా మగ్గిపోయి ఆనియన్ కసకసా అని తగులుతూ ఉంటుంది. సో టేస్ట్ అంతగా అనిపించదు. అందుకని ఆనియన్ కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత తోటకూర మొత్తం యాడ్ చేసుకోవాలి. తోటకూర ఆకు త్వరగా మగ్గిపోతుంది, కాడలు మాత్రం కొంచెం టైం పడుతుంది. నేను అప్పటికి ఉన్న వాటిల్లో లేత తోటకూర వెతికి మరీ తీసుకొచ్చుకున్నాను ఫ్రై కోసం అని చెప్పి. సో ఇంకా ఆకుకూర బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నది, మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఎండుమిర్చి, జీలకర్ర, సాల్ట్, అలానే వెల్లుల్లి, అవన్నీ మనం ఇందులో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఒకటేసారి మనము మిక్సీ పట్టేసాం కదా అని చెప్పి అంతా వేసేయద్దు. సాల్ట్, కారం, ఆకుకూరలు కమ్మగా ఉంటేనే టేస్ట్ బాగుంటాయి. ఉప్పు కారం ఎక్కువ ఉంటే వాటి ఫ్లేవర్ మిస్ అయిపోతుంది అనమాట. సో అందుకనే కొంచెంగా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మళ్ళీ సాల్ట్ చెక్ చేసుకున్నాను, నేను వేసిన దానికి పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకా అందుకనే నేను మళ్ళీ ఇంకేం యాడ్ చేయలేదు. ఆ మిగిలిన పౌడర్ మళ్ళీ మనం ఏదైనా కర్రీస్లోకి యాడ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఇది వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. చాలా ఈజీ. ఇలానే మనము పాలకూర చేసుకోవచ్చు, పుల్లగా తినాలి అని అనుకుంటే చుక్క కూర అలా చేసుకోవచ్చు. మెంతి కూర ఒకటి బాగుంటుంది, చేదు తెలియకుండా ఉంటుంది, లేత మెంతి కూర అలా. సో ఆకుకూరలన్నీ రోజుకొకటి ఇలా చేసుకుంటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. నిన్న ఎగ్జిబిషన్కి వెళ్ళామని చెప్పి వీడియో పోస్ట్ చేశాను కదా. సో ఎగ్జిబిషన్లో ఏం కొన్నానో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ వీడియోలో కంటిన్యూషన్ మళ్ళీ పెట్టడం ఎందుకు అని చెప్పి నేను ఓన్లీ ఎగ్జిబిషన్ మాత్రమే ఎక్స్ప్లోర్ చేశాను అక్కడ. సో ఎగ్జిబిషన్లో నేను తీసుకునేవి పెద్దగా నేను షాపింగ్ అయితే అంత షాపింగ్ నేను అస్సలు చాలా తక్కువ షాపింగ్ చేస్తాను అనమాట. బట్టలు అది కూడా నాకు అవసరం అయినవి మాత్రమే తీసుకుంటాను. సో ఈ చికెన్ కారీ కుర్తీస్ సమ్మర్లో చాలా చాలా మందికి చాలా ఫేవరెట్. ఎందుకంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ చాలా హాయిగా ఉంటాయి. అండ్ ఇందులో కూడా క్వాలిటీస్ ఉంటాయని చెప్పాను కదా నిన్నటి వీడియోలో. అలానే ఇది జార్జెట్లో కూడా మనకి క్వాలిటీస్ ఉంటాయి. నెంబర్ 1 క్వాలిటీ, నెంబర్ 2 క్వాలిటీ అలా. సో నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే బ్లాక్. లాస్ట్ టైం నేను ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు బ్లాక్ ఒకటి, పీచ్ ఒకటి తీసుకున్నా. అండ్ అంతకుముందు నా దగ్గర సీ గ్రీన్ అలా ఉన్నాయన్నమాట, ఆరెంజ్ అలా. సో ఈ బ్లాక్ ఒకటి చాలా బాగుంటుంది వేసుకుంటే. బ్లాక్ మీద ఈ వైట్ వర్క్ వస్తుంది కదా. సో ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ ఉంటుంది. కొన్ని మనకి తక్కువ కాస్ట్లో వచ్చేవి ఏంటంటే క్లాత్ కూడా కొంచెం తక్కువ క్వాలిటీ ఉండి మనకి దీని మీద వర్క్ మిషన్ వర్క్ వచ్చేస్తుంది. సో అవి ఎక్కువ రోజులు ఉండవు అనమాట, మనకి పిగిలిపోవడము అలా అయిపోతుంది. బట్ ఇలా జార్జెట్ ఇలా మంచి క్వాలిటీ తీసుకుంటే మనకి ఎక్కువ రోజులు వస్తాయి. ఇవి నా దగ్గర ఆల్మోస్ట్ 5 years బ్యాక్ తీసుకున్న చికెన్ కర్రీ కుర్తీ కూడా ఇప్పటికీ ఉంది. నేను ఇప్పటికీ సమ్మర్లో వేసుకుంటూ ఉంటాను. సో ఇది ఒకటి ఫుల్ వర్క్ ఉంది. నేను ఇలా తీసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ఇక్కడ నేను ఇప్పుడు ఎగ్జిబిషన్లో తీసుకున్న దగ్గర, ఎగ్జిబిషన్ ఎక్కడ అని అడుగుతున్నారు చాలామంది, వై జంక్షన్ దగ్గర అది ఎగ్జిబిషన్. సో లోపల ఇన్నర్స్ కూడా అక్కడే అమ్ముతున్నారనమాట. సో నేనేం చేస్తానంటే నాకు లోపల కాటన్ నచ్చదు, వీటికి స్పెషల్గా క్రేప్ తీసుకుని ఇదే కలర్ నేను స్టిచ్ చేయించుకునేదాన్ని, స్లీవ్లెస్ అలాగూ వేసుకుంటే బాగుంటుంది. క్రేప్ దీని కింద కంఫర్టబుల్గా అనిపిస్తుంది నాకు కాటన్ కన్నా కూడా. కాటన్ కొంచెం మెయింటెనెన్స్ అవసరం కదా, అలా వీటి కిందకి ఇన్నర్స్ క్రేప్ అయితే బాగుంటుంది. సో నేను బ్లాక్ ఆల్రెడీ నేను స్టిచ్ చేయించింది ఉన్నది లోపల ఇన్నర్. ఫ్రంట్ ఫుల్ వర్క్ ఉంటే ఏంటంటే చాలా బాగుంటుంది, బ్యాక్ మాత్రం ఇలా చిన్న చిన్న బుటీస్ వస్తాయి. సో ఇలా అనమాట, అన్నీ ఇంతే ఉంటాయి. కలర్స్ దీనిలో మాత్రం చికెన్ కర్రీ కుర్తీస్లో ఎన్ని కలర్స్ ఉంటాయో, లైట్ కలర్స్, ఇంగ్లీష్ కలర్స్, డార్క్ షేడ్స్, ఇలా చాలా కలర్స్ ఉంటాయి. సో నాకు ఈ ఆనియన్ పొట్టు కలర్ చాలా బాగా నచ్చింది చూస్తే, అందుకే ఇది తీసుకున్నా. అండ్ ఇన్నర్స్ చూపిస్తాను మీకు నేను. సో ఇదొకటి. సో ఈ కలర్ కూడా బాగుంది. యాక్చువల్గా నేను సైజు 40 తీసుకున్నాను, ఎందుకైనా కొంచెం వేయించుకోవచ్చు, ఆల్టర్ చేయించుకోవచ్చు అన్నట్టు తీసుకున్నా. 38 మళ్ళీ కంఫర్టబుల్గా ఉంటుందో లేదో అని చెప్పి. సో వీటికి ఇన్నర్స్ ఇలా వస్తాయి అన్నమాట. సో ఈ ఇన్నర్కి ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు, 200 తీసుకున్నట్టున్నారు. కాటన్, ప్యూర్ కాటన్ బాగుంది, నేను వాష్ చేశాను కూడా. 200 తీసుకున్నారు. మనం స్టిచ్ చేయించినా కూడా స్టిచ్చింగ్కే 150, 200 వరకు ఉంటుంది. క్లాత్ కూడా మనకి 200 వరకు అలా పడుతుంది. క్రేప్ అలా 150 to 200 అలా పడుతుంది. సో దానికన్నా ఓకేలే ఉంటాయి అన్నట్టు నేను ఇంకా ఇన్నర్స్ కూడా తీసేసుకున్నాను.
అండ్ ఇంకొకటి వచ్చేసి నా ఆల్ టైమ్ ఫేవరెట్ కలర్ సీ గ్రీన్. ఇది వేసుకుంటే ఈ కలర్ చాలా బాగుంటుంది. సో చాలా లూజ్ ఉన్నాయి, వెయిట్ లాస్ అయ్యాను కదా, ఇది నేను ఆల్టర్ చేయించాలి. 38 ఎందుకులే అని నేను ఇంకా 40 సైజ్ తీసుకున్నా. ఈ కలర్ ఒకటి చాలా బాగుంది. అండ్ డార్క్ గ్రీన్ ఉంటుంది, చాలా షేడ్స్ ఉంటాయి ఇందులో మాత్రం. ఈ కలర్ శారీ కోసం చాలా ట్రై చేస్తున్నాను నేను, ఎందుకో ఇది చాలా బాగుంటుంది. సో ఇవి 3 చికెన్ కర్రీ కుర్తీస్ నేను తీసుకున్నది. ఎంత పడింది అని అడుగుతా ఉన్నారు చాలా మంది. ఫైనల్గా బేరమాడి తీసుకోగా 950 రూపీస్కి ఇచ్చారు. ఇంకా అంతకుమించి రూపాయి కూడా తగ్గించలేదన్నమాట. నేనైతే 800కి అడిగాను, కానీ తగ్గించలేదు, 950కి ఇచ్చారు. బట్ క్వాలిటీ అండ్ వర్క్ని బట్టి ఉంటుంది. తక్కువ వర్క్ ఉంటే కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుంది. ఇది మొత్తం ఫ్రంట్ పార్ట్ అంతా వర్క్ ఉంది, అందులోనూ ఇది మెషిన్ వర్క్ కాదు, హ్యాండ్ వర్క్ కాబట్టి 950 రూపీస్కి ఓకే అనిపించింది. ఇంకా నేను అందుకనే తీసుకున్నాను. అండ్ హనీకి చైన్స్ తీసుకున్నాను కదా, ఇవి మనకి ఎక్కడైనా మీషోలో బయట ఫ్యాన్సీ స్టోర్స్లో కూడా దొరుకుతున్నాయి, కానీ అక్కడ ఎందుకో తీసుకుందాం హనీకి అన్నట్టు తీసుకున్నాను. సో ఇవే ఎగ్జిబిషన్లో తీసుకున్నది. కొన్ని హెయిర్ బ్యాండ్స్ చిన్నవి తీసుకున్నాను, ఇంకా అవి నేను చూపించట్లేదు. మెయిన్ చికెన్ కర్రీ కుర్తీసే చూపిస్తున్నాను మీకు. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి శ్రీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు.